ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ దేవర 2తో లైన్లో ఉంది. అలాగే రీసెంట్ గా బయోపిక్ కోసం ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ను విన్న ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే జీవితంలోని తెలియని కోణాలతో ఆకట్టుకున్నాడని, వెంటనే ఈ పాత్రను చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. దాదాసాహెబ్ ఫాల్కే 1870లో జన్మించి 1913లో భారతదేశపు తొలి ఫీచర్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్రను తెరకెక్కించారు. మొత్తం 95 సినిమాలు చేసిన ఆయన సినిమా కోసం తన ఆస్తులను అమ్మి లండన్ నుంచి కెమెరా తెచ్చుకుని భార్య ఆభరణాలను కూడా అమ్మి సినిమా తీసిన ఆయన కష్టాలు అనేకం. ఈ సినిమా ఆయన జీవితంలోని ఎమోషనల్, డ్రామాటిక్ అంశాలను తెరపైకి తీసుకొస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ ఇప్పటివరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన హీరో. ఇలాంటి బయోపిక్ లో ఆయన నటన ఎలా ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే రాజమౌళి వెనక ఉండటం సినిమా కంటెంట్ పై నమ్మకాన్ని కలిగిస్తోంది. దర్శకుడు ఎవరనేది కూడా ఈ సినిమా విజయంలో కీలకంగా మారనుంది. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఎంతో డ్రామాటిక్ గా సాగింది. 1910లో లైఫ్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. రాయ్ లక్ష్మి అయితే దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చివరి రోజులు విషాదంగా సాగాయి. భారత సినిమాకు జన్మనిచ్చిన ఆయన చివరి 6 ఏళ్లు సొంత ఇల్లు లేక దీనస్థితిలో జీవించారు. అనారోగ్యంతో ఆయన మరణించారు. ఇది సినిమాకు ఎమోషనల్ డెప్త్ ను జోడిస్తుంది. ఇలాంటి పాత్రలో ఎన్టీఆర్ నటన సినిమాకు కీలకం కానుంది. మొత్తంగా ఈ బయోపిక్ ఎన్టీఆర్ కెరీర్ లో ఓ ఎమోషనల్, ఇన్స్పైరింగ్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది. రాజమౌళి సపోర్ట్ తో ఈ సినిమా మాస్ లో క్లాస్ ను సాధిస్తుందా? ఎన్టీఆర్ నటన ఈ కథను ఎలా మలుస్తుందో చూడాలి.